Previous discussion. Yes, friends. What was our previous discussion, friends? S3, right? S3, right. So, S3 bucket, S3 bucket. So, my question is, this is what a Linux mission, or you can say EC2 instance. ఇది మనం వెనెవర్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు వర్క్ చేస్తుంటే మీరు దీన్ని EC2 ఇన్స్టెన్స్ అంటారు. అఫీషియల్ వర్డ్ ఇది యాక్చువల్గా. ఎప్పుడు ఏడబ్ల్యూఎస్లో మీ సర్వర్ ఉంటాయి. రైట్. అదే సార్ ఎజ్యూర్లో ఈ సర్వర్ ఉందనుకోండి, ఇది లైనెక్సేనా? ఇది లైనెక్స్ మిషనే. ఓకే, ఎజ్యూర్లో కూడా లైనెక్స్ మిషనే. ఎస్, బట్ ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ కాదు. ఎజ్యూర్లో వర్చువల్ మిషన్. దట్ మీన్స్ వాడు విఎం అంటాడు వాడు. అంటే టెర్మినాలజీ డిఫరెంట్. సో ఇక్కడ వర్చువల్ మిషనే, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్. బట్ లెనెక్స్ అంతే, సేమ్ థింగ్. ఓకే, కాబట్టి మీరు ఏ క్లౌడ్ నేర్చుకున్న ప్రాబ్లం కాదు. బట్ ఎనీవే ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్లౌడ్ AWS క్లౌడే. ఎస్, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎజ్యూర్కి వెళ్ళాలి, ఆ తర్వాత GCP, ఆ తర్వాత IBM క్లౌడ్. ఇలా మీరు వెళ్తూ ఉండి నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఏ మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రోల్. మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఎస్, డేటా ఇంజనీర్ అవ్వచ్చు. ఎస్, మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్. ఇక ఇదంతా కూడా పెద్ద ప్రపంచం అది. ఎస్, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డేటా ఇంజనీర్ అంటే ఏంది, అవేంటి, ఎజ్యూర్ ఏంది, GCP ఏంది, ఏం నడుస్తుంది, ఇదంతా తర్వాత వేరే స్టోరీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్, we have a EC2 instance Linux machine, but my S3 bucket is available inside this place. This is my bucket, or you can also call as a folder. Folder ne bucket అని పిలుస్తున్నాం, right? So in this bucket I can store unlimited objects. So objects అనేది ఏంటి? ఫైల్స్. I can store unlimited files. It might be a video files, it might be audio files, whatever it is, or PDFs or whatever it is. Okay, right? This folder. సో ఇంటర్వ్యూర్ స్టైల్గా కూర్చున్నాడు, నువ్వేమో ఏదో నేర్చుకున్నావు, వాడు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, క్యాన్ యూ అటాచ్ S3 బకెట్ అంటాడు వాడు. వెంటనే కెన్ ఐ అటాచ్ S3 బకెట్ టు ద EC2 ఇన్స్టెన్స్ అంటాడు. యా, వై నాట్, ఐ కెన్ అన్నావు అనుకో, అయిపోయావే. మరి ఏం చెప్పాలా ఆన్సర్? ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మీకు తెలిసి ఆల్రెడీ తెలిసిపోయింది. ఏంటి? నో, నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటాచ్ S3 బకెట్ టు ద EC2 ఇన్స్టాన్స్. అటాచ్మెంట్ కుదరదు. బట్ అటాచ్మెంట్ అయితే కాదు, కానీ మీరు చెప్పాలి. బట్ అటాచ్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ వీ కెన్ యాక్సెస్ ద డేటా త్రూ దిస్ ఇన్స్టాన్స్ ఈజీలీ. ఎస్, through this instance easily. That means whatever the content is available inside the S3 bucket, I can also access through my EC2 instance only, but it is not possible to attach this S3 bucket to my EC2 instance. ఇది క్వశ్చన్, నెంబర్ 1 క్వశ్చన్ ఇది. ఇది కానీ మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్. ఓకే, మనోడి దగ్గర విషయం ఉందనుకుంటాడు. కాబట్టి కొంచెం ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలా. కెన్ యూ అటాచ్ S3 bucket to the EC2 instance? No, not at all possible. We can access the data through our EC2 instance only. This is possible అని రాసుకోవాలి మీరు. ఓకే, రైట్, బాగుంది. అయితే ఇక్కడ S3లో మీరు గమనిస్తే, ఎస్ ఫ్రెండ్స్, సింపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ నా డెవలపర్స్ ఉంటారు. సో డెవలపర్స్కి ఇన్పుట్ ఇవ్వాలి మనం, లేకపోతే వాళ్ళకి డెవలపర్స్కి ఏమొచ్చు? జావా. డెవలపర్స్కి ఏమొచ్చు? పైథాన్. ఇక జావా పైథాన్ వచ్చిన వాళ్ళు A+B, A*B ఇవన్నీ చేయమంటే చేస్తారు. కానీ వీళ్ళకి ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇన్ ద సెన్స్ వాట్? బిజినెస్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. బాబు, దిస్ ఈజ్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ప్లీజ్ రైట్ డౌన్ ద కోడ్, అంతే. సో జావా డెవలపర్స్కి మనం ఆ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. దట్ మీన్స్ వాడు ఇన్పుట్ ఏమొస్తుందంటే రిక్వైర్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి. సో ఇన్పుట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎస్, సింపుల్, వెరీ సింపుల్. నేను ABC బ్యాంక్ నాది. ఓకే, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఫీచర్స్. సో ఒక ఫీచర్ వచ్చి ఈ డెవలపర్కి ఇస్తా, హే డెవలపర్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఫీచర్ అండ్ డెవలప్ అకార్డింగ్లీ అని ఇస్తా.
మళ్ళీ ఇంకో డెవలపర్కి మరొక ఫీచర్, మరొక డెవలపర్కి మరొక ఫీచర్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్కి నేను ఇచ్చేస్తా ఇన్పుట్గా. సో డెవలపర్స్ ఏం చేయాలి? అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, స్టడీ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్, అకార్డింగ్లీ దే నీడ్ టు రైట్ ద కోడ్ ఇన్సైడ్ దేర్ ల్యాప్టాప్. ఎస్ ఫ్రెండ్స్, అంతేనా? ఇన్సైడ్ దేర్ ల్యాప్టాప్, అంతేనా? చెప్పాలి ఆన్సర్. నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో వాళ్ళు ఏం రాస్తారు? డైరెక్ట్గా ఇలాగా వాళ్ళ ల్యాప్టాప్స్ నుంచి డైరెక్ట్గా సర్వర్కి లాగిన్ అవ్వాలి. ఎస్, సర్వర్, దట్ ఈస్ డెవలప్మెంట్ సర్వర్. సో ఆ సెషన్స్లోకి లాగిన్ అయ్యి కోడ్ రాయాలి, ఆ సెషన్లోకి లాగిన్ అయ్యి కోడ్ రాయాలి, ఆ సెషన్లోకి లాగిన్ అయ్యి కోడ్ రాయాలి, అంతే. ఎస్, అక్కడ రాసిన ఆ కోడ్ డైరెక్ట్గా చూడండి ఇక్కడ. ఎస్, ఇది లైనెక్స్, ఇది లైనెక్స్ మిషన్, ఇది లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్లో ఎస్ ఇక్కడ ఉంటాయి కంటైనర్స్, ఇక్కడ కంటైనర్స్ ఉంటాయి బాస్, ఆర్ యూ కెన్ సే పాడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పాడ్ పాడ్లో పాడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్ అనుకోండి. సింపుల్గా కంటైనర్ ఉంది. ఇక్కడ రాసిన ఈ కోడ్ డైరెక్ట్గా ఇమేజ్ రూపంలో డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పడింది బాస్. ఏం సార్ మధ్యలో ఏం లేవా? చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ దాటుకొని వచ్చి నీ అప్లికేషన్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ ఉన్న ఈ అప్లికేషన్ని ఇక్కడున్న ఎండ్ యూజర్ ఉపయోగిస్తాడు. అది స్టోరీ. ఇక్కడున్న ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్ ఉపయోగిస్తాడు. అయితే ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసేదే డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ అంతే సింపుల్గా చెప్పాలంటే. సో దీని తరువాత నెక్స్ట్ లెవెల్ ఏదైనా జరుగుతుందంటే అక్కడి నుంచి ఎస్ఆర్ఈ మొదలవుతాడు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, ఎస్ఆర్ఈ. అతను పిక్చర్ అది. ఇతనే ఇక్కడ దాకా డెవాప్స్ అయ్యాయి. సో డిప్లాయ్మెంట్ వరకు డెవాప్స్ అయ్యాయి. కొన్ని కంపెనీలో డెవాప్స్ ఎస్ఆర్ఈ మొత్తం నువ్వే. అంటే నీకు ఈ స్కిల్స్ వస్తే ఓకే, అలాగనమాట సింపుల్గా చెప్పాలంటే. రైట్ ఫ్రెండ్స్, ఓకే. సో ఈ ఈ ఈ ఈ మాదిరిగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మనం డెవాప్స్ ఇంజనీర్స్గా. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఓకే. సరే సార్, ఇప్పుడు ఇది గొడవ మాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఉంది దీంతో విషయం ఉంది కొంచెం. రైట్ ఫ్రెండ్స్, ఓకే. అయితే ఇక్కడ చక్కగా మీరు, ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? సార్ యా, ఓకే ఓకే. అయితే ఈ మధ్యలో అంతా డెవాప్స్ టూల్స్ మొత్తం నడుస్తూ ఉంటాయి. సో దాన్నే మనం సింపుల్గా పైప్ లైన్ అని పిలుస్తూ ఉంటాం. పైప్ లైన్, ఓకే. సో సిఎస్సిడి పైప్ లైన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, ఈ మాదిరిగా పిలుస్తాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సారీ, కంటిన్యూస్ టెస్టింగ్ ఆల్సో. సో కంటిన్యూస్గా టెస్ట్ చేయడానికి మనం టూల్ ఉపయోగిస్తాం, అది సెలీనియం టూల్. ఇది ఈ మాదిరిగా. సో అది ఎలాగ వర్కౌట్ అయ్యింది అనేది డెవాప్స్ పిక్చర్ అది యాక్చువల్గా. సో క్లౌడ్కి సంబంధం లేదా? లేదు. ఓకే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూసారు ఇప్పుడు. ఎస్, జస్ట్ వెయిట్. ఓకే, ఇది ఓకే. ఎస్ఆర్ఈ, ఇక అటు ఎస్ఆర్ఈ ఇటు డెవాప్స్, అంతే. ఎస్ఆర్ఈ అంటే అదేదో పెద్ద ఇది అనుకోకండి. డెవసెకాప్స్ అంటే కూడా ఈజీనే, అదేం లేదు. డెవసెకాప్స్, డెవాప్స్, ఎస్ఆర్ఈ మొత్తం ఈక్వల్గా ఉంటాయి. బట్ డిఫరెంట్గా టార్గెట్స్ పెట్టి మీకు ఇస్తారు, ఆ టాస్క్లు మీరు చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక ఇక్కడ నుంచి మీరు చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ రూపంలో వచ్చి ఇక్కడ పడిన తర్వాత, ఎస్ నేను ఎండ్ యూజర్స్, ఐ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. ఓకే, అంటే ఇక్కడ రాసిన ఈ కోడ్ మొత్తాన్ని డైరెక్ట్గా, ఎస్ ఫ్రెండ్స్, ఈ డెవలపరు ఒక ప్లేస్లోకి పుష్ చేస్తాడు. ఆ ప్లేస్ పేరే గిట్ హబ్, దట్స్ ద సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, గిట్ హబ్. సో గిట్ హబ్లోకి పుష్ చేసిన తర్వాత ఏదైతే డెవలపర్ ఉన్నాడో ఇతను ఒక ఫీచర్ రాశాడు, దానికి వర్షన్ 1, ఇంకో డెవలప్ వర్షన్ 1, మరొక డెవలప్ వర్షన్ 1, ఎస్, అంతే. ఇది ఇట్లాగా ఈ మాదిరిగా ఉన్న ఈ వర్షన్ని ఒక వ్యక్తి టెస్ట్ చేసి టెస్ట్ చేసి ప్యాక్ చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం ఇమేజ్ రూపంలో మార్చేస్తే ఇక్కడికి వచ్చి పడింది అది. సో ఫీచర్ నెంబర్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ మై పాడ్. సింపుల్. ఇక్కడున్న ఈ పాడ్ ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ నుంచి ఈ వ్యక్తి యాక్సెస్ చేసుకున్నాడు. బాగుంది.
ఈ కంటైనర్లో ఉన్న ఈ అప్లికేషన్ ఈ వ్యక్తి యాక్సెస్ చేసుకున్నప్పుడు ఈ ఫీచర్ ఎక్సలెంట్గా ఉంది అని అంటున్నాడు. ఎవరు? ఈ వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు. నేను తర్వాత సింపుల్గా నెక్స్ట్ కేసులో ఏమవుతుంది తెలుసా? కొంతమంది అంటే ఇక ఇది ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయిపోయిన వెంటనే ఏమంటాడు? కస్టమర్ ఫీడ్బ్యాక్ వస్తుంటాయి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అప్లికేషన్? అక్కడ చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది, ఈ అప్లికేషన్ని కొంచెం మార్చి చేస్తే బెస్ట్గా ఉంటుందని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు మరి క్లయింట్ ఊరుకుంటాడా? ద క్లయింట్ రిసీవ్ ద ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకున్న క్లయింట్ మళ్ళీ ఊరుకోడు కదా, మళ్ళీ ఇలా 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 తీసుకొస్తాడు. ఇక్కడ ఇక్కడ తను రాసుకుంటాడు. ఎస్, ఫీడ్బ్యాక్స్ అన్ని రాసుకొని ఆ రాసుకున్న వాటన్నిటిని రిక్వైర్మెంట్ మళ్ళీ ఈ రిక్వైర్మెంట్గా తీసి మళ్ళీ ఇది డెవలపర్స్కి ఇన్పుట్గా ఇస్తాడు. ఏ డెవలపర్, ప్లీజ్ డూ యువర్ కోడ్ అకార్డింగ్లీ. మళ్ళీ రాయండి కోడ్. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ డెవలపర్స్ ఎస్ మళ్ళీ అగైన్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, అగైన్ దే నీడ్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్, అగైన్ ఆ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ కోడ్ రాస్తారు. అంటే అక్కడ ఉన్న ప్రీవియస్ ఉన్న కోడ్నే ఇప్పుడు చేంజెస్ చేస్తాడు ఇంతే. అంటే యాడింగ్ సమ్ అదర్ ఫంక్షనాలిటీస్, జస్ట్ జస్ట్ లిటిల్ అంటే చిన్న మోడిఫికేషన్సే. ఆ మోడిఫికేషన్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాడు, ఈ కోడ్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ అగైన్ ఇక్కడ పుష్ చేస్తాడు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది వర్షన్ నెంబర్ 1 2 ఇది ఇక. ఓకే, వర్షన్ నెంబర్ 2. ఎందుకు వర్షన్ నెంబర్ 2 అంటే పాత వర్షన్ అలాగే ఉండాలి, మళ్ళీ కొత్త వర్షన్ మెయింటైన్ చేస్తాడు. చెప్తా. ఈ వర్షన్ మళ్ళీ ఎస్ కంప్లీట్గా మళ్ళీ మనకి ఏమైద్ది? స్కాన్ అయింది, సెక్యూరిటీ వర్డ్స్ అవి ఇవి ఉంటే స్కాన్ అవుతుంది, తర్వాత బిల్డ్ కంపైల్ అవుతుంది, ఆ తర్వాత టెస్ట్ అవుతుంది, ఆ తర్వాత బిల్డ్ అవుతుంది. బిల్డ్ మీన్స్ వాడు ప్యాకేజ్ అవుతుంది, ప్యాకేజ్ నుంచి ఇమేజ్గా తయారైద్ది, ఇమేజ్ మళ్ళీ టెస్ట్ అయ్యింది, టెస్ట్ అయిన తర్వాత ఇలా 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 వచ్చి ఎస్ ఇక్కడ ఈ పాడ్లో పడిపోద్ది. ఓకే, పాడ్ నెంబర్ 2, ఇన్సైడ్ పాడ్ నెంబర్ 2 కంటైనర్ ఇది అవైలబుల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ మాదిరిగా అంటే ఇప్పుడు వర్షన్ 2 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది దీనికి మళ్ళిస్తా నేను. వర్షన్ 1 వద్దా? నో, వర్షన్ 1 తీసేసి ఐడిల్ స్టేట్లో పెట్టేసి వర్షన్స్ 2ని పెట్టేస్తా. దీన్నే మనం ఏమంటామంటే బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటాం. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఇది మీకు AWSకి అవసరం లేదు, డెవాప్స్ ఇదంతా కూడా అంటాడు. సరే, ఈయన తర్వాత ఎస్ వర్షన్ 2 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ పాడ్ కంటైనర్ అండ్ మై కస్టమర్స్ యాక్సెసింగ్ దిస్ అప్లికేషన్. ఎక్సలెంట్గా ఉంది అంటున్నాడు. ఉండి అనిన తర్వాత ఒకడన్నాడు, ఏ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, దీనికంటే ప్రీవియస్ వన్ ఎక్సలెంట్గా ఉందిరా బాబు, ఇది ఎందుకు అనవసరంగా చెత్త అయితే అన్నాడు వాడు. అరే, ప్రీవియస్ వన్ ఎక్సలెంట్గా ఉంది, అదైతే అసలు చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో, యూజర్ ఫ్రెండ్లీ ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ వే, దిస్ ఇస్ నాన్ సెన్స్ అప్లికేషన్ అని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అరే రే రే రే, ఇప్పుడు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్న ఈ కస్టమర్ వీడేమంటున్నాడంటే ఇక డెవలపర్స్ మీరు అప్లికేషన్ ఫీచర్ ఎక్సలెంట్గా చేశారు, కానీ కస్టమర్కి నచ్చటంలా, మరి ఏం చేయాలా? ప్రీవియస్ వన్ కావాలి నాకు. ఇది వద్దా? లేదు, వర్షన్ 2 వద్దు నాకు. ఓకే ఓకే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ మెయింటైనింగ్ ద వర్షన్స్ ఆఫ్ ద కోడ్. సో ఎందుకంటే కస్టమర్కి ఏ కోడ్ అవసరం అయిద్దో తెలియదు. మనం కానీ దాన్ని రీప్లేస్ రాసి కొత్త కోడ్ అదే ఫైల్లో కొత్తది రాస్తే మళ్ళీ కస్టమర్ ఫీల్ అవుతాడు, ఏ పాతది ఏమైంది, పాత ఫంక్షనాలిటీ ఏమైంది అంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ వర్షన్ 1 కోడ్ ఉంటుంది, వర్షన్ 2 కోడ్ ఉంటుంది. కస్టమర్ ఏ కోడ్ డిప్లాయ్ చేయమంటే అది టెస్ట్ చేసి డిప్లాయ్ చేసి డెలివరీ ఇవ్వచ్చు నీట్గా. దాట్స్ వై వీఆర్ మెయింటైనింగ్ ద వర్షన్స్. వితౌట్ వర్షన్స్ మొత్తం డేటా లాస్ అంటే ఫైల్స్ టోటల్గా అంటే రీప్లేస్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు మనం పెట్టాం ఒక ఫైల్, జావా ఫైల్ అన్నాం, జావా ఫైల్ అని కొంత కంటెంట్ రాస్తాం, మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు ఇది వర్షన్ 1. ఈ వర్షన్ 1నే ఎస్ కంపైల్ చేసి టెస్ట్ చేసి బిల్డ్ ప్యాక్ చేసి వెంటనే డైరెక్ట్గా నేనేం చేస్తా, డిఫరెంట్ టెస్టింగ్ అప్రోచెస్ ఫాలో అయిపోయి టెస్టింగ్ చేసేసి దాన్ని ఇమేజ్ రూపంలో మార్చేసి ఎస్ డైరెక్ట్గా లైవ్ సర్వర్లోకి రిలీజ్ చేసి పడేస్తా. ఆ లైవ్ సర్వర్లో పాడ్ లోపల కంటైనర్ లోపల ఎస్ ఈ అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ని ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇది స్టోరీ. ఇప్పుడు వర్షన్ 1 బాగలేదు అన్నప్పుడు ఏం చేయాలి నేను? వర్షన్ 2, మళ్ళీ వర్షన్ 2 వర్షన్ 3 అట్లా అనమాట. అంటే పాతగా ఏదైతే అంటే ఓల్డ్ ఉందో ఓల్డ్ అనేది మనం డిలీట్ చేయకుండా వర్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఏది ఎప్పుడు అవసరం అయితే తెలియదు కాబట్టి వర్షన్స్ వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ వర్షన్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వర్షన్ అనేది లేకపోతే నాకు చాలా ప్రమాదం.
వై? బికాస్ క్లయింట్ సీరియస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ప్రీవియస్ డేటా, ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై ప్రీవియస్ కోడ్, దాట్స్ వై ఐఎమ్ మెయింటైనింగ్ ద వర్షన్స్. ఈ వర్షన్స్ మెయింటైన్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చేసింది. రైట్ రైట్. మరి ఇక్కడ ఈ వర్షన్స్ మెయింటైన్ చేస్తున్నాం, కరెక్టే, బాగుంది, ఇక్కడైతే ఎక్సలెంట్గా ఉంది. బట్ వాట్ అబౌట్ S3? ఇదైతే బాగానే ఉంది. అదేంటి, అది S3 కాదు బాబు, అది మామూలు జనరల్గా మీరు అండర్స్టాండింగ్ పర్పస్ నేను చెప్పాను. బట్ వాట్ అబౌట్ S3? సరే S3లో ఏం జరుగుతుంది? S3 ఎస్ ఎస్ ఇప్పుడు S3